భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని అభయారణ్యంలో తిండి లేక జింకలు అల్లాడిపోతున్నాయి. రోజు పచ్చగడ్డి తింటున్నప్పటికీ సరైన పోషకాహారం అందక బక్కచిక్కిపోతున్నాయి. పర్యాటకులు ఏమైనా పెడతారేమో అని ఆశగా చూస్తున్నాయి. జింకల సంరక్షణ బాధ్యతను 1998 వరకు సింగరేణి అధికారులు చూసేవారు. ఆ తర్వాత ఆ బాధ్యతను వైల్డ్ లైఫ్ శాఖకు అప్పగించింది. జింకలకు ఆహారం కోసం ప్రత్యేకంగా 2 హెక్టార్ల విస్తీర్ణంలో గడ్డి పెంచుతున్నారు. దీనికి తోడు ఉదయం 50 కేజీలు, సాయంత్రం 50 కేజీలు గడ్డి, 250 కేజీల చొప్పున ఫీడింగ్ అందిస్తున్నారు. 11 రకాల పోషకాహారాలు కలిగిన ఫీడింగ్ను ఛత్తీస్గఢ్లోని రాయచూర్ నుంచి తెప్పిస్తున్నారు. అయితే ఇది సరిపోవడం లేదు. దీంతో పచ్చగడ్డి మాత్రమే పెడుతున్నారు. అవి సరైన పోషకాలు అందించకపోవడంలో జింకలు ఎండిపోతున్నాయి. అదనంగా ఫీడింగ్ పెట్టాలి అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. దీనికి సంబంధించిన నిధుల్ని ప్రభుత్వం అందించడం లేదు. కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. 5 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర దీనికుంది. 3 జింకలతో మొదలైన ఈ అభయారణ్యం ఇప్పుడు 139 జింకలతో కలకలలాడుతుంది. ఈ జింకల సంరక్షణ కోసం సింగరేణికి చెందిన 14.5 హెక్టార్ల విస్తీర్ణంలో పార్కు నిర్మించారు. 2012లో 11 లక్షల వ్యయంతో 720 మీటర్ల విస్తీర్ణంలో ఇనుప కంచె కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 139 జింకలు ఉండగా వీటిలో 54 ఆడ జింకలు, 81 మగ జింకలు, 4 పిల్లలు ఉన్నాయి. వీటికి తోడు 5 మూషిక జింకలు, కొండెగొర్రెలు కూడా ఉన్నాయి. చుక్కల జింకలు, కృష్ణ జింకలకు ఈ అభయారణ్యం ఫేమస్. అయితే జింకల సంఖ్య పెరగడంతో వాటికి ఆహారం అందించడం సమస్యగా మారుతుంది. పార్కులో సామర్థ్యానికి మించి జింకలు ఉండటంతో కొన్నింటిని అడవిలోకి వదిలేయాలి అని అధికారులు భావిస్తున్నారు. 7 సిబ్బంది వేతనాలు, పార్కు మెయింటెనెన్స్, శానిటేషన్కు నెలకు 2 లక్షల రూపాయల పైగా ఖర్చవుతుంది. ప్రస్తుతం టూరిస్టుల నుంచి వచ్చే ఆదాయంతోనే పార్కును నడిపిస్తున్నారు. పార్కుకు సంబంధించి బ్యాంకులో ఉన్న డిపాజిట్ను అత్యవసరాలలో వినియోగిస్తున్నారు. డీర్ పార్క్ సందర్శనకు వచ్చే పర్యాటకుల ద్వారా లభించే ఆదాయంతోనే జింకలను పోషిస్తున్నాము అని చెబుతున్నారు కిన్నెరసాని వైల్డ్ లైఫ్ డివిజన్ అధికారి భూక్యా బాబు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులేమీ రావడం లేదు అని, ఉన్న నిధులతోనే రోజు ఉదయం, సాయంత్రం పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి నిధులతో బయోశాట్లో ఉన్న నిధులతోటి డెవలప్ చేశాము. కానీ బయోశాట్ నిధులు అయిపోయినాయి. ఇప్పుడు కేవలం ఎంట్రీ ఫీజు మీద వచ్చే రుసుముతోటే మనం అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈసీ బిల్డింగ్ డెవలప్మెంట్ కానివ్వండి, తర్వాత వచ్చే ప్రేక్షకులకి మంచి వాతావరణం కల్పించడం కోసం, వాళ్ళకు మంచి ఫెసిలిటీ ఇవ్వడం కోసం టాయిలెట్ ఫెసిలిటీ కానివ్వండి, లేకపోతే ప్యూరిఫైడ్ వాటర్ కానివ్వండి, కేవలం దీని మీదనే ఆధారపడి ఉంది. మనం గత సంవత్సరం ఆర్ఓ ప్లాంట్ పెట్టాము, తర్వాత టాయిలెట్ అంతా రినోవేషన్ చేశాము. ఈ సంవత్సరం అక్కడ మనకు ఉన్నటువంటి ఎన్క్లోజర్లో ఎక్కువ వాటర్ పైన డ్యామ్ ఉండటం వలన వాటర్ ఊట ఎక్కువ ఉంటుంది. ఆ ఊట వలన ఏంటంటే ఈ దుప్పులకి తిరగడానికి సమృద్ధికి లేక వాటికి మేత పెట్టడానికి 3 సీసీ ప్లాట్ఫామ్స్ మనం ఈ సంవత్సరం నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరం మనకు వచ్చే రెవెన్యూని ఒక ఏపీఓ శాంక్షన్ చేసుకుంటాము. దేనికి అవసరం ఉంది, అక్కడ వాటికి పోషణార్థం ఎంత కావాలి అనే దాని మీద ఒక ప్లాన్ ఉంటుంది. యాన్యువల్ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్ అంటాము. అది ముందుగానే మేము శాంక్షన్ చేసుకుని దాని ప్రకారంగా ఖర్చు పెడతాం. అభయారణ్యంలో ఏటా జింకల సంఖ్య పెరుగుతుంది. దీంతో సంరక్షించడం కష్టమవుతుంది అంటున్నారు సిబ్బంది. కేవలం గడ్డి మాత్రమే వేస్తే సరిపోదు అని చెబుతున్నారు. జింకల పార్కు నుంచి మా ప్రతినిధి మహేందర్ మరింత సమాచారం అందిస్తారు. కిన్నెరసాని అభయారణ్యం, ఇందులో డీర్ పార్క్ అనేది చాలా కీలకం. రోజు సంతతి పెరుగుతూ ఉండడం, దానికి సంబంధించి ఈ పోషకాహార సంబంధించి నిధుల కొరతతో కూడా ఈ పరిస్థితి వచ్చినట్లు సంబంధించి కూడా తెలుస్తుంది. అయితే వైల్డ్ లైఫ్ సంబంధించిన అధికారులు కూడా వీటికి సంబంధించి మళ్ళీ నిధులు కేటాయిస్తే వీటికి సంబంధించి మళ్ళీ సంరక్షణ పెంచుకోవచ్చు అన్నది కూడా వాళ్ళు అధికారులకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జింకలకు సంబంధించి సంరక్షణ ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. దీనికి సంబంధించి నిధుల కేటాయింపు కోసం కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మనకు సిబ్బంది కూడా జింకలకు పశుగ్రాసం సంబంధించి వేస్తున్న ఇక్కడ మనకు సిబ్బంది ఉన్నారు. వాళ్ళు రోజు ఎన్ని టైమ్స్ చేస్తారు ఏందన్నది జనరల్గా అడుగుదాం. చెప్పండి అమ్మా, ఎట్లా జింకలకు సంబంధించి అనేది ఉదయం సాయంత్రం ఉంటుందా, ఎట్లా ఎన్ని జింకలు ఉన్నాయి? 134 జింకలు ఉన్నాయి సార్. పొద్దుట ఒక 50 కేజీలు ఫీడ్ వేస్తాము, సాయంత్రం 50 కేజీలు, సాయంత్రం 10 మోపులు, పొద్దుట 2 మోపులు వేస్తాము.
6 ఉన్నాము ఇక్కడ మేము వీటిని చూసుకోవడానికి. అంటే ఎట్లా వాటర్ సంబంధించి మిగతా ఫెసిలిటీస్ సంబంధించి జింకలకి ఎట్లా? చెక్ డ్యామ్స్ ఉన్నాయండి, అక్కడే తాగుతాయి అవి, చెక్ డ్యామ్స్లోనే ఉంటాయి లోపల. ఫీడు గడ్డి మాత్రం మేము చూసుకుంటాం. 11 రకాల పోషకాలు కలిగిన ఫీడింగ్ను ఛత్తీస్గఢ్లోని రాయచూర్ నుంచి కూడా తెప్పిస్తున్నారు. అయితే ఇది సరిపోక పచ్చిగడ్డి వేసిన వాటిని కడుపు నిండని పరిస్థితి నెలకొంది. అదనంగా ఫీడింగ్ పెట్టాలంటే ఖర్చు కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. జింకలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల నుంచి కూడా టికెట్ల రూపంలో వసూలు చేసిన అరకొర డబ్బులతోనే ఇటు జింకలకు పోషకారంతో పాటు వాటి బాగోగులను సంబంధించి చూసే 7 వాచర్ల సంబంధించి వేతనాలు కానీ సీసీ కెమెరాలకు సంబంధించి రీఛార్జ్, ఇటు శానిటేషన్ తదితర ఖర్చులు ప్రతి నెల 2 లక్షల వరకు కూడా అవుతుందని కూడా ఈ వైల్డ్ లైఫ్ శాఖ అధికారులకు సంబంధించి చెప్తున్నారు. ఫీడింగ్ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే వైల్డ్ లైఫ్ శాఖకు ఆర్థిక భారం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కరోనా సమయంలో కూడా కొంత సందర్శకులు రాక డబ్బులు రాలేదు. దీంతో సంబంధిత అధికారులు ఆ తర్వాత వచ్చిన డబ్బును సుమారు అంటే దాదాపుగా 30 లక్షల వరకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అత్యవసర సమయంలో వాటిని వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కిన్నెరసాని అభయారణ్యంలోని జింకల పార్కులో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం.